నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 9న జిల్లా పర్యటన సందర్భంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఆచరణ నియోజకవర్గంలోని సిద్ధాంతంలో ముఖ్యమంత్రి పాల్గొనున్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన 9వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, తొలుత గ్రామ సభలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ 56 అంశాలపై ఐవీఆర్ఎస్ సమాచారం ఆధారంగా ప్రజల సానుకూల స్పందనలో మొదటి 10 స్థానాలు, దిగువ 10 స్థానాలు ఉన్న శాఖల పనితీరుపై సమీక్ష, పార్టీ కేడర్ మీటింగ్, పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. సభకు హాజరయ్యే ప్రజలు, రైతులు, మహిళలకు అల్పాహారం, భోజనం, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు వంటి అంశాల్లో సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని కూడా ఆదేశించారు. సమావేశంలో డిపిఓ వై దోసిరెడ్డి, డోమా పీడీ కేసీ చాపారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో నిర్వహించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి పరిశీలించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి హెలీప్యాడ్, బహిరంగ బస్తలి, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసిరాజు, తహసీల్దార్ అనంతకుమారి, నర్సాపురం డీఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్లు ఉత్తమ ఫలితాన్ని అందిస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2025 డిసెంబర్ 29న ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ల ద్వారా 2026 జూన్ 1 వరకు మొత్తం 20 విడతలుగా కార్యక్రమాన్ని నిర్వహించామని కలెక్టర్ తెలిపారు. ఈ కాలంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 750 దరఖాస్తులు అందగా వాటిలో 286 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని అన్నారు. అర్హతలు, నిబంధనల ప్రకారం 147 దరఖాస్తులు తిరస్కరించగా ప్రస్తుతం 322 దరఖాస్తులు వివిధ దశల్లో పరిష్కార ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. భూ సమస్యలపై అందిన ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ క్లినిక్ల ద్వారా ప్రజలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తున్నాయని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. నవంబర్ 2025 నెలలో మోటార్ వాహనాల మంజూరుకు సంబంధించి సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా చెందిన శారీరక వైకల్యం కలిగిన విభిన్న ప్రతిభావంతుల కోసం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ ద్వారా ఈ కార్యక్రమం జూన్ 3, 2026 ఉదయం 10:30 గంటలకు భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఎండల కారణంగా దూర ప్రాంతాల నుండి భీమవరం రావడంలో విభిన్న ప్రతిభావంతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున సంయుక్త కలెక్టర్ ఆదేశాల మేరకు మొదటి విడతలో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తులు మాత్రమే ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సిందిగా కోరారు. తనకు తాడిపిల్లిగూడెం, ఆచంట, నర్సాపురం, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తుల ధృవపత్రాల పరిశీలన తేదీలు, నిర్వహణ ప్రదేశాలు త్వరలో ప్రకటించినట్లు తెలిపారు. అత్తిలి శివారు గోగులమ్మపేటలో గల కొండలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు 10వ వార్షికోత్సవం సందర్భంగా అధిక సంఖ్యలో మహిళలు కలశాలతో అభిషేకాలు జరిపారు. అమ్మవారి ఆలయాన్ని పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. విచిత్ర వేషాలు, బేతాళ నృత్యాలతో ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి శ్రీనివాస్, పురిగిల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి భారీ అన్న సమాధన జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పోచమ్మ గచ్చలగా ఊలాటలే మైసమ్మ అచ్చికుండా బోనమే పోచమ్మ గచ్చలగా ఊలాటలే మెడల నిమ్మల దండ నిమ్మల దండ బోనమెత్తుకున్నదే గోలు కొండ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ విధి విధానాలు బాధ్యతలు అమలు ప్రక్రియపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తనకు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం కాకినాడ అమలాపురం పార్లమెంటు పరిధిలోని ప్రజాప్రతినిధులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలపై సమగ్ర అవగాహన కల్పించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మరింత మమేకమై పార్టీ విజయాన్ని కృషి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేస్తామని బాకాలు ఊదిన చంద్రబాబు సర్కారు 2 ఏళ్ల తర్వాత అంశాన్ని దగా డిఎస్పీగా మార్చేసిందని వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిఎస్సి కోసం ఎదురు చూపులు చూస్తున్న నిజమైన అభ్యర్థులకు అన్యాయం చేసి వారి నాయకుల అనుయాయులకు డిఎస్సిలో ఎంపికలు చేశారని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డిఎస్సి పరీక్షను సైతం నిబంధనలు తొంగలో తొక్కి నిర్వహించిందని అన్నారు. డిఎస్సిలో పారదర్శక లేకుండా స్పోర్ట్స్ కోటా అని ఇతర కారణాలు చూపిస్తూ నిజమైన అభ్యర్థుల ఎంపికకు బదులుగా స్వార్థపూరితంగా వారికి అనుకూలంగా ఉన్నవారిని ఎంపికైనట్లుగా ఉత్తర్వులు ఇప్పించారని విమర్శించారు. డిఎస్సి ఉత్తర్వులపై తక్షణమే సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. 16,000కు పైగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి కోసం సుమారు 3 లక్షల మంది ఆశావాహుల్లో కూటమికి అనుకూలంగా ఉన్న వారితో పాటు సిఫార్సులు, డబ్బు లావాదేవీలతో ఎంపికలు చేశారని విమర్శించారు. ఇందుకు నిదర్శనంగా సోషల్ మీడియాలో సైతం 15 లక్షలు ఇస్తే డిఎస్సీలు ఎంపిక చేస్తామని ఆడియోలు సైతం హల్చల్ చేశాయని దుయ్యబట్టారు. సమావేశంలో పట్టణాధ్యక్షుడు మాచెట్టి శేషగిరి, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు యారబాటి రామకృష్ణ పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గ ఈ ఆఫీస్లో మీతో సమావేశం ముఖ్య కారణం, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు అధికారంలోకి రావడమే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో వచ్చారు. వాళ్ళు దగాకోరు మాటలతో, అబద్ధ హామీలతో, చేయలేని సూపర్ సిక్స్లతో ప్రజలు మోసం చేసి, రైతులు మోసం చేసి, మహిళలు మోసం చేసి, ఆఖరికి వికలాంగులను కూడా మోసం చేసి పెన్షన్లు పెంచుతున్నామని పెన్షన్లు కట్ చేసి ఇన్ని రకాలైనటువంటి అబద్ధ హామీలతో, అబద్ధ ప్రచారాలతోటి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇక కొత్తగా వీరికి వచ్చింది ఏంటంటే, ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అని ఒకటి మేము తప్పనిసరిగా ఇస్తాం, మొట్టమొదటి సంతకం దాని మీద పెడతామని చెప్పేసి ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఆ మెగా డిఎస్సీని పెడతామని చెప్పేసి అట్టహాసంగా అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్ చేసింది ఇప్పుడు ఈ రోజున మనం చూసినట్లయితే ఆ మెగా డిఎస్సీ కాస్త దగా డిఎస్సీ అయ్యి నిజమైన నిరుద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారి ఆవేదనని, వారి ఆక్రందాన్ని పట్టించుకునే నాదులు లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక డిఎస్సీ నిర్వహించాలంటే బీఈడీ చేసిన అభ్యర్థులు, అలాగే ఫిజికల్ డైరెక్టర్గా చేసిన అభ్యర్థులు, తెలుగు పండిట్లు, ఇటువంటి వాళ్ళు అనేక మంది వారి కుటుంబాలను పోషించుకోవడం కోసం ఈ ఉద్యోగాలు వస్తాయి, మనం భవిష్యత్తు బాగుంటుందని ఆశతో ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆ కోర్సును పూర్తి చేసి ప్రభుత్వం తీసేటువంటి ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూశారు. ఆ చూసిందల్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరుగార్చేసారు. దాన్ని ఎలా నీరుగార్చారంటే, ఒక బీఈడీ చేసిన వ్యక్తి దాని తర్వాత టెట్ నిర్వహించారు, టెట్లో క్వాలిఫై అయ్యారు, టెట్లో క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సీ అనౌన్స్ చేశారు, మొన్న మెగా డిఎస్సీ. ఆ మెగా డిఎస్సీ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, సుమారుగా 16,000 మంది అభ్యర్థులు, 16,000 పోస్టులు ఉన్నాయి మొత్తం మీద. దానికి సుమారు 3 లక్షల మంది పైచీలకు అభ్యర్థులు దీంట్లో వ్రాత పరీక్ష కానీ దానికి కానీ పార్టిసిపేట్ చేశారు. వారిని ఎంత అన్యాయమైన పరిస్థితుల్లో ఈ మెగా డిఎస్సీ రన్ చేశారంటే, ఒక ప్రీ ప్లాన్డ్గా వారి సొంత మనుషుల కోసం వారు ఈ డిఎస్సీ పోస్టులు, టీచర్ పోస్టులన్నీ అమ్ముకోవడం కోసం ఏ విధంగా చేయాలో
దాన్ని ముందు నుంచి కూడా ఒక ప్లాన్డ్గా చేసుకెళ్ళి నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులందరినీ కూడా తుంగలోకి తొక్కి వారి అనుమాయుల కోసం, వారికి లంచాలు ఇచ్చిన వాళ్ళ కోసం ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు డిఎస్సిని అపహాస్యపాలు చేశారు. వీరవాస మండలం చింతలకోటి గరు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాయగుద్దు గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ పులిశెట్టి శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్యానమలను ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని, మన సంస్కార సాగరంలో మునకుండా బయటపడాలంటే సత్యత సాగత్యం చేయాలని, ప్రతి ఒక్కరిని జ్ఞాన మార్గంలోకి తీసుకుని రావడానికి పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీస్ మూవ్మెంట్ ప్రయత్నిస్తుందని అన్నారు. జ్ఞాన సాధన ద్వారానే నేనే ఆత్మను నేనే అనే సత్యం బోధపడుతుందని, తద్వారా మాత్రమే అహింస ధర్మాన్ని ఆచరించగలమని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నిర్వాహకులు పులిశెట్టి శ్రీనివాస్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్, ఇరికి రంగదాసు, లంకలపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, ఇతర అధికారులు బొమ్మూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. జిల్లాలో చేపడుతున్న పుష్కరాల సన్నద్ధత పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారని అన్నారు. పుష్కరాల కోసం చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తులుగా నిలవాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్ర నగర పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను వెంటనే గుర్తించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధికారుల ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జూన్ 6వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం తాడితోట మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి శిరీష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మిరాకిల్ సాఫ్ట్వేర్, టాగూర్ సంస్థల్లోని పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు పాల్గొనవచ్చునని అన్నారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం వేలేరుపాడులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు మృతి చెందడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూరిలు దగ్ధమైన ఘటనలో వలగాని సావిత్రి, సిగపూలం అనే 2 మహిళలు సజీవ దహనమై మృతి చెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి ఆత్మలకు శాంతి చేకూరని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలగాని సావిత్రిలతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమవడం దురదృష్టకరమని అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున తక్షణ సాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎంపీ ప్రమాద స్థానానికి వెళ్లిన కుక్కునూరు సీఐ రమేష్తో ఫోన్తో మాట్లాడారు. అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది స్థానికులు తనకు ఫోన్ చేసిన విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే క్లూస్ టీం రప్పిస్తున్నట్లు, ఏదైనా కుట్రకోణం ఉన్నదని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఎంపీకి వివరించారు. జూన్ 4వ తేదీన జరగనున్న భారత జాతీయ మహిళా సమాఖ్య 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరు లక్ష్మి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరు సుధారాణి ఎన్ఎఫ్డబ్ల్యూ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య దేశంలోని మహిళా సమస్యల పరిష్కారం కోసం, మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు. పార్లమెంటు సభ్యురాలు, ఎన్ఎఫ్డబ్ల్యూ జాతీయ అధ్యక్షురాలు గీతా ముఖర్జీ ఆధ్వర్యంలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించిన మహిళా సమాఖ్యను కొనియాడారు. ఈనాటి బంగారు మాట: కోపాన్ని అణుచుకోలేని వాడు ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.